సిక్స్, సెవెన్. స్లోగా రిలాక్స్ అయ్యి రెండు చేతులు పక్క నుంచి దించి వేసి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి త్రికోణాసనం చేద్దాం. రెండు కాళ్ళ మధ్య 2.5 నుంచి 3 అడుగులు దూరం పెట్టుకోండి. పెట్టుకుని రెండు చేతులు భుజాలకు సమాంతరంగా తీసుకుని గాలి వదిలేస్తూ ఎడమ వైపుకి వంగి అలానే ఉంచండి. 1, 2, 3, 4, 5. స్లోగా 90 degrees వచ్చి ఆపోజిట్ సైడ్ చేద్దాం. బాగా పెంచుతుంది. శరీరంలో పంచభూతాలు ఉంటాయి. ఒక్కొక్క వేలుకి ఒక్కొక్క భూతంతో పోలుస్తారు. ఆడవాళ్ళకైతే పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఫ్రీ డెలివరీ, నార్మల్ డెలివరీ అవటంలో ఇది చాలా బాగా. వాల్ మీద ఎవరు వద్దండి, ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోద్ది కాబట్టి మీరు ఆ వాల్ మీద వద్దు, మ్యాట్ మీద కూర్చోండి. వదిలేసి సిట్టింగ్ పర్వతాసనం చేద్దాం. వేసి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి నీ ఎక్సర్సైజ్ చేద్దాం. గాలి పీలుస్తూ ముందుకు బెండ్ అవ్వాలి, చేతులు పైకి లెగవాలి. 1, రిలాక్స్. 2, రిలాక్స్. 3, రిలాక్స్. 4, రిలాక్స్.
చధ్వం సంవదత్వం. మీరు బయటకు తీసుకెళ్ళినప్పుడు బయట వేసేయండి, ఈ ప్రాంగణంలో వేయకండి, ఎందుకంటే ఇది చాలా నీట్గా ఉంది, ఎక్కడ ప్లాస్టిక్ కనిపించకుండా. కాబట్టి వాటర్ బాటిల్స్ ఎవరు కూడా వేయకుండా మనం చూద్దాము. యంగ్స్టర్స్ అంతా స్పీడ్గా చేసుకోవచ్చు. అంటే తలని కిందకి వంచి అరిచేయి చూస్తూ కళ్ళు తెరిచి లేచి నుంచుందాం అందరం. రిలాక్స్ అయ్యి చిన్నగా కాళ్ళు ఫ్రీ చేసుకుని అందరం బోర్లా పడుకుందాం. మన స్టేట్ గవర్నమెంట్ ఈ యోగాంధ్ర ప్రోగ్రామ్ 1 month క్యాంపెయిన్ లాంచ్ చేసింది. దీని పర్పస్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నవాళ్ళు, మీ ఇంట్లో ఉన్నవాళ్ళు, మీ సరౌండింగ్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతిరోజు కనీసం ఒక 1/2 hour, 15 minutes, 1 hour యోగా చేయాలి. ఇప్పుడు మన యోగా గురు గారు చెప్పారు, యోగా చేస్తే మనకి ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతి సమస్యకి యోగా ఒక సమాధానం మనం చెప్తున్నాము. సో జనరలీ ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మనం అందరూ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాము. సో మనం పబ్లిక్ సర్వీస్ ఇంకా బాగా చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ అవర్ సెల్ఫ్. మన ఆరోగ్యం ఎలా ఉంది అది కూడా మనం చూసుకోవాలి, అప్పుడే మనం పబ్లిక్ సర్వీస్ ఇంకా బాగా చేయగలుగుతాము. సో ఆ పబ్లిక్ సర్వీస్ బాగా చేయాలంటే, మన ఆరోగ్యం బాగుండాలంటే ప్రతిరోజు కనీసం ఒక 1/2 hour మీరు యోగా చేయించండి. అండ్ మీరు అందరూ ఇక్కడ వచ్చారు, మన యోగా క్యాంపెయిన్ దేనికి అంటామంటే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా 10 మందిని ఈ యోగా, ఇప్పుడు గురుగారు చెప్పినట్లు యోగా బెనిఫిట్స్ ఏంటి, మనం యోగా చేస్తే మనకి ఏం లాభం వస్తుంది, అది మీరు ఇంకా 10 మందికి చెప్పాలి, వాళ్ళు ఇంకా 10 మందికి చెప్పాలి. అప్పుడు ఈ ప్రోగ్రాం మనం ఇప్పుడు పెట్టాము, దాని బెనిఫిట్ అందరికీ వస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ ఒక క్యాంపెయిన్ లాంచ్ చేసింది. ఆ క్యాంపెయిన్ అందరికీ తెలియాలి, మనం ఎందుకు చేస్తున్నాము, యోగా చేస్తే ఏం బెనిఫిట్స్ వస్తాయి, మీరు కూడా ఒక 10 మందికి చెప్పాలి. సో ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు. టూరిజం డిపార్ట్మెంట్, మన కల్చర్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, పీడీ డ్వామా డిపార్ట్మెంట్, డిఆర్డిఏ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు, మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ ఇప్పుడు చెప్పినట్లు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీ అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ని దీని బెనిఫిట్ చెప్పి ప్రతిరోజు కనీసం ఒక 1/2 hour యోగా చేయండి. థ్యాంక్ యూ. అందరూ ఇంకా యాక్టివ్గా ఉంటే లెఫ్ట్ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. వెరీ నైస్, వెరీ నైస్. సో జనరల్గా మార్నింగే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్కి లేవగానే స్కూల్స్ రీఓపెన్ అయినాయి కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అని ఉంటుంది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నాకు తెలిసి ఎంప్లాయీస్కి, విలేజర్స్కి అందరికీ మార్నింగ్ అవుతుంది అనగానే యోగాంధ్ర ఎక్కడా అని అనిపిస్తుంది. రైట్ హ్యాండ్, వెరీ నైస్. అన్నిటికంటే ప్లెజెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఈరోజు చాలా ప్యూర్ ఆక్సిజన్ తీసుకున్నాం. మనం చేసిన ప్రతిసారి దెర్ ఇస్ ఎ కూల్ బ్రీజ్ మన ఫేస్ మీద నుంచి అలా వెళ్తూ ఉంది. దిస్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అవర్ పాజిటివ్ వైబ్స్. సో ఇలాంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి కోఆర్డినేట్ చేసిన ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి, ఎంప్లాయీస్కి కూడా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసుకునే అవకాశం దక్కినందుకు వీఆర్ ఆల్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువగా ఉన్న వాళ్ళు చేయకండి, కొంచెం లైట్గా ఉన్నాయన్నా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. సివియర్ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకండి. వజ్రాసనంలో కూర్చుని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేస్తూ ఉందాం. 2 చేతులు తొడల మీద పెట్టుకుని